హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియో అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనే షేర్ చేయబోతున్నాను అంటే ఐబ్రో పెన్సిల్ అంటే డబుల్ పెన్సిల్ అయితే చూపించబోతున్నాను. అంటే ఇక్కడ మనకు ఒక వైపు పెన్సిల్ అయితే వస్తుంది, మరొక వైపు స్పూలీ బ్రష్ అయితే ఉంటుందన్నమాట. అదేనండి ఐబ్రోస్ సెట్ చేసుకోవడానికి ఒక చక్కటి బ్రష్ అయితే ఇస్తారనమాట. ఈ పెన్సిల్ ఎక్కడ కొన్నాను, ఇంకా అలాగే ఇది ఎంతకు వస్తుంది, ఇది ఉపయోగించడం వల్ల మన ఐబ్రోస్ ఎంత పర్ఫెక్ట్ గా వస్తాయి, అలైన్మెంట్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. కొంచెం మనకి ఇందులో జుండి చక్కగా మనము దిద్దుకున్నట్లయితే ఐబ్రోస్ పర్ఫెక్ట్ గా అయితే కనిపిస్తాయి. కొంతమందికి అయితే నాలాగా చాలా లైట్ ఉంటాయి నాలాగా. సో అలా ఉండేటప్పుడు ఏంటంటే ఇలాంటివి యూజ్ చేస్తే మంచిగానైతే కనిపిస్తాయి అనమాట. కొంతమందికి ఏంటంటే ఐబ్రోస్ షేపింగ్ అనేది చేయించుకోరు, అలాంటి వాళ్ళు కూడా ఉపయోగించవచ్చు. ఇంకా అలాగే థిక్ గా ఉన్న వాళ్ళు కూడాను ఐబ్రోస్ అలైన్మెంట్ బాగా ఉండడం కోసం మీరు ఇది యూజ్ చేయొచ్చు. అంటే సరిగ్గా లేకుండా అక్కడక్కడ కొంచెం ఏమైనా గ్యాప్స్ ఉన్నా, హెయిర్ లేకపోయినా మీరు ఇది ఉపయోగించుకోవచ్చు. మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇది ఎంతకు వచ్చింది వగైరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవి రెండు కలర్స్. నేను రెండు కలర్స్ అయితే తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో నాకే తెలియదు. ఇది వచ్చేసి కొంచెం పైన చూస్తున్నారు కదా, యాష్ కలర్ లోనైతే ఉంటుందన్నమాట. ఇది పెన్సిల్ వైపు. సో పెన్సిల్ వైపు ఈ రకంగానైతే మనకి ఇస్తారు పెన్సిల్. మరొక వైపు ఏంటంటే స్పూలీ బ్రష్ అనేది వస్తుందన్నమాట. ఈ బ్రష్ అయితే వస్తుంది. సో ఈ బ్రష్ తోని పెట్టుకున్న తర్వాత ఇలా చేసుకోవడానికి అంతే, దాని గురించి ఉపయోగిస్తారు. అయితే ఇది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ బ్రష్. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, స్ట్రోక్ ఇవ్వడానికి పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. ఇదివరకట్లో చూపించిన ఐబ్రో పెన్సిల్ ఏదైతే ఉంటుందో దానికైతే పైనే మనకి చిన్న చిన్న జిగ్జాగ్ షేప్ లోనైతే మనకి ఇస్తాడు. కాబట్టి మనం ఒక స్ట్రోక్ లోనే 3-4 అలా వస్తూ ఉంటాయి మనకి లైన్స్. కానీ ఇది ఒకసారికి ఒకటే వస్తుంది. సో ఆ విధంగా మనము ఐబ్రోని ఫిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు నా రైట్ ఐబ్రోని ఫిల్ చేస్తాను, చూడండి. సో ఈ విధంగా థిక్గానైతే వస్తుంది. ఇంకా అలాగే స్ట్రోక్స్ కూడా చాలా బాగా పడతాయి. ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు, ఎందుకంటే నేను చాలాసార్లు అప్లై చేశాను ఇదివరకట్లోని. వాటర్ ప్రూఫ్ అయితే కాదు, వాడితే స్మజ్ అవ్వదు. కొన్ని ఏంటంటే స్మజ్ అయిపోతూ ఉంటాయి, చెరిగిపోయినట్టుగా అయిపోతుంటాయి, కానీ ఇది అలా అవ్వదు. సో ఆఫ్టర్ దట్ మనం ఈ రకంగాను సెట్ చేసేసుకోవడమే, అంతేనండి. సింపుల్గానైతే కనిపిస్తుంది, చాలా ఈజీగా. రాని వారికి అంటే ఐబ్రోస్ పెట్టుకొని మేకప్ అయితే ఫినిష్ అయిపోతుంది, ఐబ్రో మేకప్. కొంతమందికి ఏంటంటే ఐబ్రోస్ సరిగా పెట్టుకోవడం రాదు. డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే పెన్సిల్ తీసుకొని, ఇలాంటి పెన్సిల్ అనే కాదు, మామూలు పెన్సిల్ అయినా తీసుకొని డైరెక్ట్గా ఇలా ఒక గీత అయితే గీసేస్తూ ఉంటారనమాట. అలా ఎప్పుడు చేయకండి, చాలా వియర్డ్గానే అయితే కనిపిస్తుంది. మీరు ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా షార్ప్ చేసుకొని చక్కగా, ఇప్పుడు నేను ఇచ్చాను కదా, స్ట్రోక్స్ ఇచ్చాను కదా, అంగా స్ట్రోక్స్ ఇచ్చి పెట్టుకున్నట్లయితే నీట్గా కనిపిస్తుంది. ఐబ్రోస్ లేని వాళ్ళకి కూడా ఉన్నట్టే కనిపిస్తాయి అనమాట. మరి దీంట్లో స్పూలీ బ్రష్ ఉంది కాబట్టి మనకి ఇంకా మంచిగానైతే దాన్ని సెట్ చేసేస్తుంది. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. మరి ఇది ఎక్కడ కొన్నాను, ఎంతకు వచ్చింది అనేది చెప్తాను. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లోనైతే తీసుకున్నాను. పెద్ద ఎక్కువేం కాదు, 195 రూపీస్. కొన్నిసార్లు ఆఫర్లో ఉండేటప్పుడు 93 రూపీస్ కూడా వస్తుంటుంది, 95 అలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో చూడండి, అక్కడనే కాదు, నైకాలోని, పర్పుల్లోని ఇలా రకరకాల ఆన్లైన్ షాపింగ్స్ అయితే వచ్చేసాయి కాబట్టి మనలాంటి వాళ్ళకి. సో అక్కడైతే ట్రై చేయండి, చాలా తక్కువగా మంచి డీల్ ఉండేటప్పుడు పర్చేస్ చేయండి. మరి ఈ బ్రాండ్ వచ్చేటప్పటికి హిలరీ రోడ్ అండి. ఒకవైపు ఐబ్రో బ్రష్, ఇంకో వైపు ఐబ్రో పెన్సిల్ అయితే ఉంటుందన్నమాట. ఈ రకంగానైతే ఉంటుంది. మరి ఈ వీడియోలోని నేను దీని గురించి పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మన లవ్ స్టోరీ కమ్ క్రైమ్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు నేను క్రైమ్ అయితే చెప్పను, ఒక చక్కటి లవ్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు, క్రైమ్ ఒకటే కాదు కదా, లవ్ లో మంచి కూడా ఉంది కదా అని. ఉంది, మంచి సైడ్ కూడా ఉంది, అలాగే చెడు కూడా ఉన్నాయి. చెడు ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు కొన్ని మంచి లవ్ స్టోరీస్, నిజంగా జరిగినవి, రియల్ ఇన్సిడెంట్స్ అనేవి చెప్పుకుందాం. అయితే మాకు తెలిసిన వాళ్ళు, ఇది జరిగి ఒక 14 years బ్యాక్ అనమాట. వాళ్ళ ఇంట్లో అమ్మాయి అంటే వాళ్ళ మేనకోడలు అవుతుంది. అతనికి ఆ అమ్మాయికి 14 years గ్యాప్ అయితే ఉందన్నమాట. 14 years అనగానే అమ్మో అనుకుంటాం మనం బయట వాళ్ళు అయితే. కానీ ఈ జనరేషన్లో కూడాను అలా పిచ్చిగా ఇష్టపడి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే లాస్ట్ టైం ఒకటి చెప్పుకున్నాం ఇలాంటిది ఒక స్టోరీ. అలాగే ఇది కూడా సేమ్ దానికి రిలేటెడ్గానే ఉంటుంది, కానీ ఇది వేరొకరికి జరిగిన ఇన్సిడెంట్. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, సొంత మామినే తను ఇష్టపడింది అనమాట. రోజు తన కార్లోనే కాలేజ్కి అయితే డ్రాప్ చేసేవాడు. దగ్గర ఉన్నారు కదా చుట్టాలు, ఇంకా అలాగే అక్క కూతురు కదా అని చెప్పి డ్రాప్ చేసేవాడు. అలా తను ఇష్టపడడం మొదలుపెట్టింది. తను ఇంటర్ అయిపోయిన తర్వాత MBAలోనైతే జాయిన్ అయిందనమాట. అప్పుడైతే తనకి ఎక్స్ప్రెస్ చేసింది, ఇలా నిన్ను లవ్ చేస్తున్నాను మామయ్య, నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి. వాళ్ళ మామయ్య అయితే ముందు ఒప్పుకోలేదు. అమ్మ, నీకు నాకు 14 ఏళ్ళు డిఫరెన్స్, నాకు ఏదో పెళ్లి అవ్వలేదు, ఏదో చిన్న వ్యాపారం అయితే చేసుకుంటున్నాను, అయినప్పటికీ కూడా మీ ఇంట్లో ఒప్పుకోరా తల్లి? లేదు, నేను ఎలాగైనా ఒప్పిస్తాను, మీరు కూడా ఒప్పించండి, అమ్మమ్మతో మాట్లాడండి అని చెప్పి వాళ్ళ అమ్మమ్మ గారితో అయితే మాట్లాడారు. మాట్లాడితే ఆవిడ ఏం చెప్పిందనంటే, నువ్వు అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపో, మామయ్యతో అసలు కలవద్దు, ఎందుకంటే నీకు వాడికి చాలా డిఫరెన్స్, ఇంకా అలాగే మా ఇంటికి నువ్వు రావడానికి వీల్లేదు, మీ నాన్న అంటే మాకు అసలు పడదు అని చెప్పేశారు మొహం మీద ఖచ్చితంగాను.
అండ్ అలాగే ఇద్దరికీ జాతకాలు అనేవి సెట్ అవ్వాలి. ఇవేం కూడా సెట్ అవ్వవు. 14 ఏళ్ళు డిఫరెన్స్ ఉండేటప్పుడు ఎలా చేస్తామో అని పెట్టారు. అయితే మొత్తానికి ఏదో రకంగా తర్జన భర్జన పడి ఆ ఇద్దరు జాతకాలు అయితే చూపించుకున్నారు. జాతకాలు అయితే బాగా పర్ఫెక్ట్గా నప్పేశాయి. బట్ ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకోలేదు. అమ్మాయి సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మకైతే ఇష్టం అనమాట, తమ్ముడినే కదా చక్కగా బాగా చూసుకుంటాడు అని. అయితే మొత్తానికి వాళ్ళని కూడా ఒప్పించి ఇద్దరునైతే మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత హ్యాపీగానైతే ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. హ్యాపీగా ఉన్నారు. అండ్ అలాగే ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కూడా అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ ముఖ్యం. ఎవరైనా కూడా కొంతమందికి ఏజ్ గ్యాప్ అస్సలు ఉండదు, చాలా తక్కువ ఏజ్ గ్యాప్ ఉంటుంది. అప్పుడే ఎక్కువ గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకో చెప్పమంటారా? ఆ ఏజ్ గ్యాప్ ఉండకపోవడం వల్ల, దగ్గర జనరేషన్స్ అవ్వడం వల్ల వీళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఒకే రకమైన ఫీలింగ్స్, ఒకే రకమైన థాట్స్ ఉంటే ఆపోజిట్ పోల్స్ ఎప్పుడు కలుస్తాయి కానీ ఒకే రకంగా ఉంటే ఎలా కలుస్తాయి చెప్పండి? అందుకనే పూర్వకాలంలోని కొంచెం ఏజ్ ఉన్నప్పటికీ కూడాను, అంటే మరీ ఇంతలాగా 14 years కాదులేండి, ఒక 7 years 8 years ఆ గ్యాప్ ఉంచే పెళ్లిళ్ళు అనేవి చేసేవారు. ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి బాగా సెట్ అవుతుంది. దానికి గల కారణం ఏంటంటే అబ్బాయి కొంచెం పెద్దవాడు కాబట్టి అమ్మాయిని చిన్నపిల్ల అనే ట్రీట్ చేస్తాడు. సో ఆ రకంగాను బాగా చూసుకుంటాడు అని అక్కడ అర్థం. సో ఈ విధంగా మన పెద్దవాళ్ళు పెట్టినవి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా ఉపయోగపడేవే. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లోని ఎంత గ్యాప్ ఉన్నవ్వండి, ఏమైపోనివ్వండి, గొడవలు ఆడుకున్న వాళ్ళు గొడవలు ఆడుకుంటూనే ఉన్నారు. ఎన్ని రకాలుగా ఎంతమంది చెప్పినా కూడాను విడిపోతూనే ఉన్నారు. సో అలా విడిపోకండి. పెళ్లి అనే బంధము ఎప్పటికైనా ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడాను కలిసి ఉండడమే దాని ముఖ్య ఉద్దేశం. అందరినీ కలిసి కట్టుగా ఉంచడమే దాని ముఖ్య ఉద్దేశం. అంటే అవతల పక్క ఉన్న వాళ్ళని, అవతల పక్క ఉన్న వాళ్ళని. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.